హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తోటకూరతో పులుసు కూర చేస్తున్నానండి. ఇదంటే చింతపండు వేసి చేస్తే చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం కుక్కర్ పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఇందులో నేను పోపు వేస్తలేదండి. నేను ఎందుకు వేస్తలేదు అన్నది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను. ఇది వేగిన తర్వాత ఇందులోనే 2 టమాటాలు కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్, పసుపు వేసి కూడా టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. మనం తోటకూర క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి కొంచెం వేగిన తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి టమాటాలు మాత్రం. ఇప్పుడు తోటకూరని ఇందులో వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. వాటర్ మాత్రం వేయొద్దు. తోటకూర ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. సరే, దగ్గరగా అయిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారా ఎంత తోటకూర కొంచెం అయింది కదండి. ఆకుకూర ఏదైనా అంతే. ఇందులోనే కారం వేసుకోవాలి. వేసుకొని ఇన్ని కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్లో వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులో నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నానండి. చింతపండు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. వేసుకొని కొంచెం కలుపుకొని కుక్కర్ విజిల్ వచ్చేంత వరకు ఒక 3 విజిల్స్ వేస్తే మనకి పప్పు ఉడికినట్టు ఉడుకుతుంది. చూసారా, మనం పప్పును ఎలా అయితే మెదుపుకుంటామో అలానే గరిటెతోటి మెత్తగా మెదుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పోపుకు వేసుకోవాలండి. నేను అందుకే ఫస్ట్ పోపు వేయలేదు. ఇప్పుడు పోపు దినుసులన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసుకోవాలన్నీ. వేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. వేసి కొంచెం సేపు ఉడకనియాలండి. ఇది వాటర్ ఉంది కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టు పోపు వేసిన తర్వాత కొంచెంసేపు ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. దగ్గరగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూసారా, దగ్గరగా అయిందండి. ఎంతో టేస్టీ అయిన తోటకూర పులుసు కూర రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి ఏంటి చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.